జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావే దివ్య ప్రబంధంలో 28వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. క్రిందటి పాసురాలలో గోపికలు తమ వ్రతం కొరకు అడిగిన వస్తువులు, కోరిన కోరికలు సమకూరుస్తానన్న శ్రీకృష్ణ పరమాత్మ వారి మనసులో ఉన్న నిజమైన కోరిక ఆముష్మిక ఫలం అంటే మోక్షమని, దానికోసమే తమను పరిపరి విధాలా ప్రార్థిస్తున్నారు అని గ్రహించి వారి నోటితోనే ఆ విషయాలను చెప్పించాలని, వారితో గోపికలారా, ఏదైనా ఫలితాన్ని పొందాలంటే అర్హత యోగ్యత ఉండాలి కదా, మరి మీకున్న అర్హత ఏమిటి, యోగ్యత ఏమిటి అని కావాలని ప్రశ్నించగా ఆ గోపికలు చెప్పిన అద్భుతమైన సమాధానం నేటి పాసురంలో తెలుసుకుందాం. ఓ స్వామి, పశువుల వెనక అడవికి వెళ్ళి వాటిని మేపుతూ మేమందరం కలిసి ఆహారం తినే అమాయకపు గొల్లబామలము. ఏ నియమ నిబంధనలు ఆచార వ్యవహారాలు తెలియని అజ్ఞానులము. కానీ మాకున్న మొట్టమొదటి యోగ్యత అర్హత ఏమిటి అంటే, మేము పుట్టిన ఈ గోపకులంలోనే నీవు కూడా జన్మించావు. ఓ గోవిందా, నీతో మాకు ఉన్న సంబంధం ఎప్పటికీ తెగిపోని మహద్భాగ్యం. ఎవరూ విడదీయలేరు. లోకరీతి తెలియని మేము ప్రేమతో నిన్ను చిన్న పేర్లతో పిలిచినందుకు కోపగించుకోవద్దు తండ్రి. మమ్మల్ని చిన్నపిల్లలుగా భావించి క్షమించి మాకు కావలసిన పరాను ప్రసాదించి తమ కోరిక తీర్చమని ఆండాల్ తల్లి బృందం ఈ పాసురంలో శరణాగతి కోరడం జరిగినది. ఆండాల్ దివ్య తిరుడుగలే శరణం. ఈ అందమైన గులాబీల పూల జడ నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేరుమన్నారు కోవిలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది.